కలర్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ప్రజా నిరసనలు, ఉద్యమాలు ప్రభుత్వాలను గద్దె దింపడానికి మీడియా, సోషల్ మీడియా సాధనాలుగా ఉపయోగిస్తారు. కలర్ రెవల్యూషన్ అనేది ఒక దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో జరిగే రాజకీయ మార్పు ఉద్యమం. చాలాసార్లు విదేశీ శక్తులు దాన్ని వాడుకుని తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వాలను బలహీనపరచడం, తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం అసలు ఉద్దేశం. ఈ కుట్రలో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలు అమెరికాకు హాట్స్పాట్స్. చైనాను నిలువరించడం, భారత్పై ఒత్తిడి పెంచడంతో ఒక దీర్ఘకాలిక కుట్రలో భాగం ఇది. ఇక నేపాల్ పాలనలో అంతులేని అవినీతి, వలసలు, నిరుద్యోగం పెరిగిపోవటం లాంటి వాస్తవ కారణాలను పునాదులుగా చేసుకుని ఆ దేశ యువతకు తెలియకుండానే వారి దేశాన్ని మంటల్లోకి తోసేస్తారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలు కోలుకోవటానికి దశాబ్దాల కాలం పడుతుంది. నేపాల్లో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ ఫ్యాంటసైజ్, ఇమాజినేషన్ అండ్ ఆ కట్ ఫ్లేవర్ ప్రభావం అక్కడ కూడా హిందుత్వ పాలన రావాలని కోరుకునే గ్రూప్స్ కూడా ఉన్నాయి.